నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో మూసీ నది ఇప్పుడు ఒక మిస్టరీగా మారిపోయింది. నిన్న లంగర్ హౌస్, ఇవాళ మంచిరేవుల, రేపు ఇంకెక్కడ? శుద్ధి చేస్తామంటారేమో అని హైదరాబాద్ నగర వాసులు భయంతో హడలిపోతున్నారు. విగ్రహాలు పెడతామంటున్నారు, సుందరీకరణ చేస్తామంటున్నారు, కానీ కట్టుకున్న ఇళ్లను కూలుస్తున్నారు. వారంలోనే గాంధీ విగ్రహం కాస్త అతిపెద్ద శివలింగంగా ఎలా మారింది? అసలు రేవంత్ రెడ్డి సర్కార్ వద్ద ఒక్క పక్కా ప్లాన్ ఉందా? లేక ప్రజల వ్యతిరేకతను చూసి ఎప్పటికప్పుడు రూటు మారుస్తున్నారా? చిత్తశుద్ధి లేని శివ పూజలు అంటూ ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? ఈ కథ 2025 ఫిబ్రవరిలో మొదలైంది. మూసీ ప్రక్షాళన అంటూ హడావిడిగా మలక్పేట్, ముసారంబాగ్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు కూలగొట్టారు. నాగోల్ నుంచి పాత బస్తీ వరకు వందలాది ఇళ్లకు మార్కింగ్లిచ్చారు. పేదవాడి సొంతింటి కలపై బుల్డోజర్లు ఎక్కుతుంటే ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. ఆందోళనలు మిన్నంటడంతో ప్రభుత్వం అప్పట్లో కాస్త వెనక్కి తగ్గింది. కానీ ఏడాది గడిచాక ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. ఫిబ్రవరి 2026 ప్రభుత్వం ఒక కొత్త బాంబు పేల్చింది. 5,000 కోట్ల రూపాయలతో లంగర్ హౌస్ లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతామని, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించింది. దీనికోసం మధు పార్క్ రిడ్జ్ వంటి అపార్ట్మెంట్లు, రైతుల పొలాలు, ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. మా ఇళ్లు పోతుంటే విగ్రహం మాకెందుకు అంటూ బాధితులు ఉద్యమించారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వారం తిరక్కముందే ప్రభుత్వం ఆ ప్లాన్ ను అటకెక్కించింది. గాంధీ విగ్రహంపై దుమారం రేగగానే సీన్ సడన్ గా మంచిరేవులకు మారింది. ఇప్పుడు అక్కడున్న ఓంకారేశ్వర స్వామి గుడిని భారీ స్థాయిలో విస్తరిస్తామని, అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మంచిరేవుల గ్రామంలో గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. దీనికి శంకుస్థాపన కూడా సిద్ధమైపోయింది. ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, 2 వారాల క్రితం అసెంబ్లీలో, మీడియాలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఈ గుడి ప్రస్తావనే లేదు. మరి ఇప్పుడు సడన్ గా ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిజంగా భక్తా, లేక వ్యతిరేకతను డైవర్ట్ చేసే సెంటిమెంట్ పాలిటిక్సా అన్న సందేహం మొదలైంది. ఇంత ఆగమేఘాల మీద మంచిరేవుల వద్ద శివలింగాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందనేదే ఇక్కడి అసలు ప్రశ్న. సరే, డెవలప్మెంట్ కోసమే ఇదంతా చేస్తుందనే అనుకుందాం. అప్పుడు ప్రభుత్వం మొదట ఏం చేయాలి? ఇళ్లు కూల్చడానికి ముందు వేరే ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా వారికి ఇళ్లు కట్టించివ్వాలి. అంతేకాని మేము అనుకున్నాం, ఇళ్లు కూల్చేస్తామంటే కుదరదు కదా. అధికారం ఉంది కదా అంటూ ఏది పడితే అది చేస్తే చట్టాలు చూస్తూ ఊరుకోవు. మూసీ నదిలో ఏళ్ల తరబడి మురికి ప్రవహిస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలతో నీరు విషతుల్యమైపోయింది. ప్రజలు అడుగుతోంది ఒక్కటే, ముందు మురికిని తీయండి, నదిని శుద్ధి చేయండి అని. కానీ ప్రభుత్వం మాత్రం విగ్రహాలు, గుడులు, భారీ కట్టడాల చుట్టూ తిరుగుతోంది. ఇళ్లు కోల్పోతున్న బాధితుల కన్నీళ్లకు సమాధానం ఏది? మూసీ సుందరీకరణ అనేది పర్యాటక రంగం కోసమా, లేక రియల్ ఎస్టేట్ లాబీ కోసమా? చిత్తశుద్ధి లేని శివపూజలేలా అని తెలంగాణ సమాజం రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రణాళిక లేని పనులు, గందరగోళ నిర్ణయాలు రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలు వేచి చూస్తున్నాయి, మరోవైపు ప్రజలు తిరగబడుతున్నారు. మరి ఈ శివలింగం ప్లాన్ అయినా సజావుగా సాగుతుందా, లేక వచ్చే వారం మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ వస్తుందా? వేచి చూడాలి.